నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు షావులకాన్స్ యూట్యూబ్ ఛానల్. ఇక నేను 3 స్టోన్ కుందన్స్ తీసుకుంటున్నాను. స్టోన్ చైన్, మనకు కావాల్సిన షేప్లో కుందన్స్, తర్వాత కట్టర్, B7000 గ్లూ, OHP షీట్ తీసుకుని దానిపైన గ్లూ అప్లై చేసి కుందన్ని స్టిక్ చేస్తాము. దాని చుట్టూ స్టోన్ లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూ స్మాల్ కుందన్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ పెండెంట్స్ అయితే రెడీ అయిపోయాయండి. బుట్టలో బేస్ తీసుకుంటున్నాను. దాని చుట్టూ గ్లూ అప్లై చేసి స్టోన్ లేస్ని స్టిక్ చేస్తూ పోవాలి. దాని తర్వాత కుందన్స్ని కూడా అలానే స్టిక్ చేస్తూ పోవాలి. నేనైతే ఇక్కడ 2 లైన్స్ కుందన్స్ని స్టిక్ చేస్తూ వచ్చాను. తర్వాత వైట్ లేస్ తీసుకొని నెక్స్ట్ లైన్ స్టిక్ చేసుకోవాలి. అండ్ అలానే వైట్ కుందన్స్ని స్టిక్ చేశాను. దాని తర్వాత స్మాల్ రౌండ్ని వైట్ లేస్తో స్టిక్ చేశాను. ఐపిన్ తీసుకొని ఇలా రెడ్ బీడ్స్ 2 అండ్ పింక్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేసి దాంట్లోకి ఐపిన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా చేస్తే అది కదలకుండా మధ్యలో బీడ్స్ అనేటివి కదలకుండా ఉంటాయి. సో ఇప్పుడు 2 బుట్టలు రెడీ అయిపోయాయి. ఐపీని తీసుకొని ఇలా మనకు కావాల్సిన లెంత్లో కట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెండెంట్ని గ్లో అప్లై చేసి ఇలా స్టిక్ చేసుకోవాలి. సో అంతే అండి, కాస్త ఓపికగా చేసుకుంటే ఇలా ఇయర్ రింగ్స్ రెడీ అయిపోతాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.